వీళ్ళంతా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చున్న సోమాజిగూడలో అభివృద్ధి నిరోధకులు, మేము అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తుంటే వీళ్ళంతా ఆపుతున్నారు అంటారు. అభివృద్ధి వద్దని మనం అంటల్లా, కానీ అభివృద్ధి పేరుతో కొందరు నష్టపోయేవాళ్ళు, కొందరు లాభపడే వాళ్ళని చేయడం అధర్మం అంటున్నాం. ఇద్దరికీ న్యాయం చేయడం ఎట్లా అని ఆలోచన చేయకపోతే అంతకంటే దుర్మార్గం లేదు. కరుణాగోపాల్ గారు చెప్పారు భూసేకరణ విషయంలో, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. మనకు తెలియక భూములు అమ్ముకున్నప్పుడు, వ్యవసాయ భూములు అమ్ముకున్నట్టయితే మీరు బ్లాక్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మీద ట్యాక్స్ లేదు. వ్యవసాయ భూమి మీద ఎంత రేటుకు అమ్ముకున్నా కూడా ట్యాక్స్ లేదు. వ్యవసాయేతర భూమి అయినట్టయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుంది, పట్టణాల్లో ఉన్న భూమి అయితే. అది తెలియక ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా వస్తుందేమో క్యాష్ రూపంలో అంటే క్యాష్కి అమ్ముకుంటున్నాం. రికార్డుల్లో మనకు తక్కువ ఉంటుంది. భూసేకరణ చేస్తే వాడు దాన్ని చూపెట్టి ఇస్తున్నాడు మనకి. రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు మీకు నిర్దిష్టంగా కొన్ని సూచనలు ఆలోచించండి. ఏం చేద్దామో మనంతా కూర్చుని ఒక ప్రయత్నం చేద్దాం. అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, కానీ భూమిని గురించి మనం ఏం చేసినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఇవాళ పారదర్శకత లేదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వాడికి జోను మార్చేస్తారు. మనందరికీ తెలుసు, బెంగళూరు సిటీ అంతా, రాజకీయం అంతా ఇదే. మన రాష్ట్రమే కాదు, మహానగరాలు ఎక్కడున్నా కూడా అభివృద్ధి జరుగుతుందంటే బెంగళూరు రాజకీయం మొత్తం ఆ జోన్లు మార్చుతామే, మాస్టర్ ప్లాన్ మార్చుతామే. పారదర్శకత లేదు. రెండోది, ధర్మం లేదు. నష్టపోయేవారు రైతులు, డబ్బు పొందేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టే పెద్దవాళ్ళు. కాబట్టి మనకి పారదర్శకత కావాలి, ధర్మంగా న్యాయంగా ఉండాలి, ఆచరణ సాధ్యం కావాలి. కొన్ని మనం వాళ్ళు చెప్పినా కూడా జరిగే పనులు కాదు దీర్ఘకాలంలో. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ దృష్టితో కొన్ని అంశాలు. నాకేం రియల్ ఎస్టేట్ గొడవలు తెలియవు. నాకు ఎక్కడ మీరు చెప్పే ఏ ప్రాంతంలో 1 సెంటు భూమి లేదు, 1 గజం భూమి లేదు. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు దీనిలో. ఆ దృష్ట్యా మొట్టమొదటిది జోనింగ్ విషయం ఏం చేయాలి? ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారు. మొన్ననే మీకు గుర్తుంటుంది, ఈ పారిశ్రామిక వాడలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని జోన్లు మార్చేస్తామన్నారు. దానిలో ఏమన్నారు? మల్టీపర్పస్ ల్యాండ్ యూజ్ అన్నారు. మరి మీరు 5-6 వేల ఎకరాలకు అప్పని చేసినప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఎస్టేటు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు కూడా ఒకటి ఉంది. ఒకటి పెద్దది 2000 ఎకరాలు ఎంతో ఉంది. మిగతావన్నీ 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయి. ఒక గ్రామానికి 1000-2000 ఎకరాలు ఉంటుంది సగటు. మనకి హెచ్ఎండిఏ పరిధి, మీరు చెప్పే ప్రాంతాల పరిధి చూసినట్టయితే 7300 చదరపు కిలోమీటర్లు, ఇందాక మల్లారెడ్డి గారు చెప్పారు. దానిలో 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన హైదరాబాద్, ఈ మధ్య నోటిఫై చేసిన హైదరాబాద్ వదిలేసినా కూడా 5300 చదరపు కిలోమీటర్లు, అంటే దాదాపు 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాల్లో 1000-1200 గ్రామాలు ఉన్నాయి. అంటే గ్రామానికి 1000-1200 ఎకరాలు ఉంది కదా. ఆ 1200 ఎకరాలు ఒక పూల్గా భావించి దానిలో కావాలంటే జోనింగ్ 10%, 20% పెట్టండి, రైతులందరినీ పూల్ చేసుకోమనండి. అంతేగాని ఈ ఏరియా అంతా కూడా గ్రీన్లో పెట్టేశాం, మీరేం చేయడానికి వీల్లేదు, ఈ ఏరియా మీ ఇష్టం కట్టుకోవచ్చు, మీరు నాకు కోట్లు ఇచ్చేయచ్చు. ఇదేం పరిపాలన? ఇదేం ధర్మం? మీరే కదా మనం చేసింది. ఇండస్ట్రియల్ వాడల్లో, పారిశ్రామిక వాడల్లో మీరే కదా మల్టీపర్పస్ జోన్ అని పెట్టింది. మరి అక్కడ పెట్టింది ఇక్కడ ఎందుకు వర్తించదు? సులభమైన పరిష్కారం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏముంటుందంటే, మరి గ్రీన్ వోల్ట్ వద్దా, మాకు రోడ్ల కోసం వద్దా, మరో దానికోసం వద్దా, రకరకాలు చెప్తారు. మనందరం అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళు ప్రకటిస్తారు. ఇట్లా చేసినట్టయితే మీరు ఆలోచించండి, గట్టిగా దాని గురించి పట్టుబడదాం. ప్రభుత్వానికి నగరాభివృద్ధి కోసం ఇబ్బంది ఉండదు, మనందరికీ న్యాయం జరుగుతుంది. కొంతమంది ఖరీదైన వాళ్ళు, పలుకుబడిన వాళ్ళు, లంచాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు లాభపడటం కాకుండా ఇక్కడ పెరిగే నగరం అనుకున్న అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈ ప్రాంతంలోని అందరికీ వస్తాయి. ఇది మొట్టమొదటి. రెండోది, భూసేకరణ ప్రస్తావన వచ్చింది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ అంటే అది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే భూమిని కోల్పోవటం అనివార్యం, మనం ఏం చేయలేం ఆ ప్రాజెక్ట్ రావాలంటే. పాపం భూమి కోల్పోయిన వాడికి లాభం లేదు, వేరేవాడు లాభపడతాడు. దాని సంగతి వేరే చూద్దాం. కానీ పట్టణీకరణ, ఇలాంటి భూసేకరణ అయినప్పుడు నా ప్రతిపాదన ఏమిటంటే, 1 ఎకరం భూమి కావాలి అంటే ప్రభుత్వానికి 2 ఎకరాలు సేకరించాలి.
సేకరించి ఆ ప్రాజెక్టుకి ఎంత కావాలో భూమి ఇచ్చేసాక మిగతా సగం మిగులుతుంది కదా, ఆ మిగిలింది భూమి కోల్పోయిన వాళ్ళకే ఎకరం పోతే 6 ఎకరం ఇచ్చేద్దాం. ఈ లోపల ఏమవుతుంది, ప్రాజెక్టు వల్ల మన భూమి వాల్యూ 10 రెట్లు 20 దాకా చెప్పారు వారు, నర్సయ్య గారు చెప్పారు. మస్తు వస్తుందని చెప్పాను కానీ వెళ్ళి పెరిగిపోయినాయి. కనీసం కొంత భూమి పోవడం అనివార్యం, ఎవరో ఒకళ్ళు పోవాలి కదా, లేకపోతే అది రాదు కదా. కానీ పోయినవాడు ఒకడు కన్నీళ్లు కారుస్తుంటే పక్కన మిగిలిన వాడు రోడ్డు పక్కన ఉందని చెప్పి కోట్లు అయిపోతుంది. దాన్ని తేలిక చేయొచ్చు. ఎకరాన్ని 2 ఎకరాలు చేయండి, 100 ఎకరాలు కావాలి సేకరించండి, 200 ఎకరాలు సేకరించండి. పోయిన వాళ్ళకి ఎంత భూమి పోతే అంతలో సగం మళ్ళీ తిరిగి ఇచ్చేయండి, అభివృద్ధి చెందిన భూమిని. 100% అయినా కూడా భూమి కోల్పోయిన వాళ్ళు అదృష్టవంతులు ఉంటారు, పక్కన లాభం ఉంది, మనం ఏం చేయలేం దానికి. ఇది చాలా రీజనబుల్. పెద్ద కష్టమైంది, దీనిలో ఏ రకమైన ఇబ్బంది లేదు నా దృష్టిలో. మనసు ఉండాలే కానీ అంటే దోచేసుకోవాలి, లేఅవుట్లు మార్చేసి లేకపోతే అలైన్మెంట్ మార్చేసి డబ్బులు తినేయాలి అని కోరుకుంటే తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి కూడా జరగాలి. ఈ రకంగా అభ్యంతరాలకు నాకు ఆస్కారం కనిపించట్లేదు. మూడోది, కొంచెం దీన్ని దాటి వెళ్తున్నాను. మీరు సమస్యలు నా దృష్టిలో ఈ రెండు చాలా, ఇందాక ప్రస్తావించిన 3 అంశాలు, ఈజ్మెంట్ రైట్స్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, జోనింగ్ కానీ, చాలా మేరకు పరిష్కారాన్ని మనం వెతుక్కోవచ్చు, ఆచరణ సాధ్యమైన పరిష్కారం. మీరంతా అనుమతిస్తే పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కరుణాగోపాల్ గారు ఉన్నారు, అర్బన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. కాబట్టి ఇది నగరం అభివృద్ధితో ముడిపడిన సమస్య కాబట్టి కొంచెం విస్తరిస్తున్నాను అంశాన్ని. ఐడిపిఎల్ భూములు ఉన్నాయి, చాలా కాలం నుంచి మూతపడింది కదా. దానివల్ల మనకేమైనా వచ్చింది ఏంటంటే ఐడిపిఎల్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కంపెనీలు పెట్టారు, అంతవరకు తప్ప ఆ కంపెనీ మూతపడిపోయింది. ఐడిఎల్ ఉన్నది, ఇండియా డెటోనేటర్స్ లిమిటెడ్. హిందూ చేస్తే ఎవరిదో అనుకుంటున్నాను, తెలియదు ఎవరిదో ప్రస్తుతం. ఇవన్నీ నడిబొట్టున్నాయి. పూర్వం అప్పుడు ఊరు బయట అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు. డెటోనేటర్స్ ఊళ్ళో హైదరాబాద్ నగరంలో పెట్టడం ఏంటి, ఐడిపిఎల్ ఇక్కడ ఉండటం ఏంటి? ఆ భూములను ఏం చేయాలి? కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మనం చెప్దాం, మీరు వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చేయండి ఒక్క షరతు మీద. 100 ఎకరాల భూమి కన్వర్షన్ కావాలంటే 50 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేయండి. లంచంగా 30% ఇవ్వమంటున్నారు కదా మీ దగ్గర, వాడికి ఎందుకు పడే, వాడి కన్వర్షన్ కోసం ఇచ్చే